హలో అండి, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ సారికా షో వ్లాగ్స్. అందరూ ఎలా ఉన్నారు? నేనైతే చాలా బాగున్నాను. అండ్ ఇది మా ఆయన బర్త్డే రోజు వ్లాగ్ అండి. ఆ రోజు నేను ఏమేమి చేశాను అన్నది మీరైతే షేర్ చేసుకుంటాను. ముందు రోజు నైటే కేక్ అయితే బేక్ చేసి పెట్టేశాను. సాటర్డే మార్నింగ్ కేక్ కట్ చేపిద్దాం సింపుల్గా అనుకున్నాను. బట్ ఆ రోజు పొద్దున్నే మా ఆయనకి ఆఫీస్లో ఏదో వర్క్ ఉందని వెళ్ళిపోయారు. నార్మల్గా సాటర్డే సండే ఆఫ్ తనకి, బట్ ఆ రోజు ఏదో వర్క్ ఉందని ఇంక మార్నింగ్ వెళ్ళిపోయారు. ఇంకా తను వెళ్ళేలోపు కట్ చేయించిన కుదరలేదు, కానీ ఈవినింగ్ అలా కట్ చేయించాను. మార్నింగ్ టిఫిన్లోకి వెజిటేబుల్స్ అన్నీ వేసి పొంగనాల్లాగా చేశాను. నేను నార్మల్గా ఎప్పుడు పొంగనాలు చేసినా ఇంట్లో ఉన్న వెజిటేబుల్స్ ఏముంటే అవి అన్నీ అందులో కలిపి అయితే పొంగనాలు చేస్తాను. చాలా బాగుంటాయి. నార్మల్గా ఆనియన్స్ ఒకటే వేస్ట్ చేసుకునే దానికన్నా ఇలా వెజిటేబుల్స్ అన్నీ యాడ్ చేస్తే పిల్లలకు కూడా అన్ని వెజిటేబుల్స్ ఫీడ్ చేసిన వాళ్ళు అవుతాము. ఆ రోజు నేను ఆనియన్స్, క్యారెట్, బీన్స్, కొత్తిమీర, అలానే కొంచెం జీలకర్ర అవన్నీ వేసి అయితే కలిపి పక్కన పెట్టుకున్నాను. మనం కొంచెం ఫైన్గా చాప్ చేసుకోవాలి, అప్పుడే మనకు పొంగనాలు తింటున్నప్పుడు అవి ఎక్కువగా తగలకుండా పిల్లలకి చాలా ఈజీగా ఉంటుంది తినేటప్పుడు. దాంట్లో కాంబినేషన్గా టమోటా కారం చట్నీ అయితే చేశాను కొబ్బరి వేసి. ఈ రెండు రిషికి, చెర్రీకి ఇష్టము. మరి చెర్రీ అయితే ఇట్లా చేసి పెట్టేస్తే తనే ఎత్తుకొని పిక్ చేసుకొని తింటూ ఉంటాడు. చిన్నప్పటి నుంచి, అంటే చిన్నప్పుడు అంటే తనకు సాలిడ్స్ స్టార్ట్ చేసినప్పటి నుంచి చాలా ఇష్టంగా తినడం స్టార్ట్ చేశాడు. సో తన ఫేవరెట్ ఫుడ్ అని చెప్పొచ్చు ఇదైతే. మరి ఫ్రెష్ పిండి కాకుండా కొంచెం పులిసిన పిండి అయితే చాలా టేస్టీగా ఉంటాయి. ప్యాన్ పెట్టుకొని గీ అప్లై చేసుకొని కొంచెం కొంచెంగా పొంగనాలు వేసుకొని మూత పెట్టుకొని కొద్దిసేపు అంటే మీడియం ఫ్లేమ్లో ఉడికిన తర్వాత ఫ్లిప్ చేసేసుకోవడమే. వేడి వేడిగా తింటే చాలా సాఫ్ట్గా, పైన చాలా క్రిస్పీగా చాలా బాగుంటాయండి. మీరు ఒకసారి ట్రై చేయండి ఇలా వెజిటేబుల్స్ అన్నీ వేసి. ఇంకా మనకి ఇందులో క్యాప్సికమ్, ఇంకా మనకి ఏ వెజిటేబుల్స్ కావాలో నార్మల్గా ఇందులోకి కరివేపాకు, పచ్చిమిరపకాయలు అవి కూడా వేసుకోవచ్చు. పచ్చిమిరపకాయలు నేను ఎందుకు వేయలేదంటే పిల్లలు తింటున్నారు కదా అని. అలా మా టిఫిన్ అయితే కంప్లీట్ అయిపోయింది. అండ్ తర్వాత లంచ్లోకి మష్రూమ్ దమ్ బిర్యానీ అయితే చేశాను. ఇక్కడ ఫ్రైడ్ ఆనియన్స్ కోసం ఆనియన్స్ అయితే ప్యాన్లో పెట్టేసుకొని సిమ్లో పెట్టి ఫ్రై చేసుకుంటున్నాను. అండ్ అలానే మష్రూమ్స్ వేడి నీళ్ళల్లో కొంచెం ఉప్పు వేసి బాగా వాష్ చేసుకున్న తర్వాత పైన పీల్ తీసేసుకొని ఇలా సైజెస్గా కట్ చేసుకొని మనం బిర్యానీ దేంట్లో అయితే చేస్తామో దాంట్లోనే డైరెక్ట్గా వేసుకొని మ్యారినేట్ చేసుకుంటూ ఉన్నాను. ఇక్కడ నేను డేని ఒకలాగా ప్లాన్ చేసుకుంటే ఇంకొకలాగా అయితే జరిగింది. అంటే మార్నింగ్ కేక్ కట్ చేపించేసి సింపుల్గా ఉన్న టిఫిన్ తినేసి అలా బయట వెళ్దాం అయితే అనుకున్నాము, అది మా ప్లాను. బట్ ఆ రోజు ఏంటంటే అనుకోకుండా మా ఆయనకి ఆఫీస్లో వర్క్ ఉండడం వల్ల నేను అనుకున్నటువంతా క్యాన్సిల్ చేసుకొని ఇంక ఇలా అయితే లంచ్ ఇంట్లోనే ప్రిపేర్ చేశాను. ఇక్కడ చూపిస్తున్న విధంగా పసుపు, కారం, ఉప్పు, ధనియాల పొడి, అల్లం వెల్లుల్లి పేస్ట్, కొత్తిమీర, పుదీనా, ఫ్రైడ్ ఆనియన్స్ ఒక 70% ఇందులో వేసుకొని బాగా స్మాష్ చేసుకున్నట్టుగా, అంటే బాగా మష్రూమ్స్ పట్టేలాగా పిసుక్కుంటూ కలుపుకోవాలి. అలానే బిర్యానీ స్పైసెస్ అన్నీ కూడా ఇందులోనే వేసుకొని కలుపుకోవాలి. లైట్గా క్రష్ చేసి వేసుకోవచ్చు, నేను అలానే డైరెక్ట్గా వేసుకున్నాను. ఉప్పు, కారం, మసాలా ఇవంతా ముక్కలకు పట్టిన తర్వాత దాని తర్వాత అయితే నేను కర్డ్ వేస్తాను. చికెన్ బిర్యానీ చేసేటప్పుడు అలానే వేస్తాను, ఎందుకంటే ముందే పెరుగు అవన్నీ వేసి కలిపేసుకుంటే అందులో ఉన్న వాటర్ కంటెంట్ వల్ల ముక్కకి సరిగా ఉప్పు కారం పట్టదన్న ఫీలింగ్తో నేను తర్వాత వేస్తాను. అలానే కొంచెం ఇక్కడ నిమ్మ రసం కూడా కొంచెం పిండేసుకొని పెరుగు వేసుకొని బాగా కలుపుకోవాలి. మష్రూమ్స్కి బాగా మ్యారినేట్ అయ్యేలాగా బాగా కలుపుకొని పక్కన పెట్టుకోవాలి. నేను ఇక్కడ 3 ప్యాకెట్లు మష్రూమ్స్ అయితే తీసుకున్నాను. ఒక గ్లాసు బాస్మతి రైస్ ముందుగానే వాష్ చేసుకొని ఒక అరగంట సేపు సోక్ చేసి పక్కన పెట్టుకున్నాను. ఇలా బాగా కలిపేసుకున్న తర్వాత ఇప్పుడు ఇందులోకి మనం ముందుగా ఫ్రైడ్ ఆనియన్స్ కోసం ఆయిల్ వేసి ఫ్రై చేసుకున్నాం కదా, అందులో నుంచి ఒక 3 నుంచి 4 టేబుల్ స్పూన్స్ ఆయిల్ తీసుకొని ఇందులో వేసుకొని ఎంతసేపు వీలైతే అంతసేపు పక్కన పెట్టేసుకుంటే బాగా మష్రూమ్కి ఉప్పు కారం బాగా పడతాయి. అండ్ ఇప్పుడు ఒక గిన్నె తీసుకొని అందులోకి ఉప్పు, బిర్యానీ మసాలాలు అన్నీ వేసుకొని ఎసరు బాగా తెల్లనివ్వాలి. అండ్ అలానే ఇందులోకి పుదీనా, కొత్తిమీర కూడా వేసుకుంటే ఆ ఫ్లేవర్ బాగుంటుంది. అండ్ ఇప్పుడు ఇందులోకి ముందుగా మనం సోక్ చేసి పెట్టుకున్న బాస్మతి రైస్ని కూడా వేసుకొని ఒక చెక్క నిమ్మరసం కూడా పిండుకుంటే రైస్ అనేది పొడి పొడిలాడుతూ వైట్గా ఉంటుంది. అండ్ అది ఉడికేలోపు పక్కనే మనం మ్యారినేట్ చేసి పెట్టినాం కదా, ఆ బౌల్ కూడా స్టవ్ పైన పెట్టుకొని కొద్దిసేపు సిమ్లో కొద్దిసేపు ఉడకనిచ్చుకోవాలి. నార్మల్గా చికెన్ బిర్యానీ చేసేటప్పుడు ఎసరు తెలుతుంది కదా, ఆ వాటర్ ఎత్తి చికెన్లోకి అయితే వేసుకుంటాము. ఇక్కడ అలా వేసుకోవాల్సిన అవసరం లేదు, ఎందుకంటే మనం మష్రూమ్ స్టవ్ పైన పెట్టిన వెంటనే మష్రూమ్లోంచే వాటర్ అనేది రిలీజ్ అవుతుంది, ఆ వాటరే సరిపోతాయి. అండ్ అలా ఒక 5 నిమిషాల తర్వాత మనం ముందుగా రైస్ని బాయిల్ చేసుకుంటున్నాం కదా, ఆ లేయర్ టు లేయర్ అందులో వేసుకొని మనం మిగిలిన ఫ్రైడ్ ఆనియన్స్, కొత్తిమీర, పుదీనా అవన్నీ వేసుకొని ఇప్పుడు ఇందులోకి గీ కూడా పైనుంచి అప్లై చేసుకోవాలి. గీ కొంచెం ఎక్కువే పడుతుంది, అంటే బిర్యానీ కాబట్టి కొంచెం గీ ఎక్కువ వేసుకుంటే ఫ్లేవర్ బాగుంటుంది టేస్టీగా. అలానే ఈ టైంలోనే మనం ఫుడ్ కలర్ కూడా వేసుకోవాలి అనుకుంటే ఎల్లో ఆ రెడ్ కలర్ ఏదైనా పైన స్ప్రింకిల్ చేసుకోవచ్చు. నేనైతే
పిల్లలు కూడా తింటారు కాబట్టి నేనైతే ఫుడ్ కలర్ అయితే ఇందులో వేయలేదు. కావాలంటే మీరు వేసుకోవచ్చు. సాఫ్రాన్ మిల్క్ కూడా పైనుంచి వేసుకోవచ్చు. నేను అవేం వేయలేదు. అండ్ అలా అయిపోయిన తర్వాత ప్లేట్ పెట్టుకొని మనం ముందుగా రైస్ వేసి బాయిల్ చేసుకున్న వాటర్ ఏదైతే ఉందో దాన్ని అలానే దీనిపైన పెట్టేసుకొని కరెక్ట్గా ఒక 25 నిమిషాలు దమ్ చేసుకుంటే చాలా పర్ఫెక్ట్గా దమ్ అయిపోతుంది. ఇక్కడ ఇంకొక క్లిప్ అయితే మిస్ అయ్యింది. నేను డైరెక్ట్గా ఈ బౌల్ని స్టవ్ పైన పెట్టకుండా కింద ఏదన్నా మందంగా ఉన్న ప్యాన్ పెట్టుకొని దానిపైన అయితే ఇది పెట్టుకుంటే కింద అడుగంటకుండా ఉంటుంది. చూడండి ఎంత బాగా పొడి పొడిలాడుతూ ఎంత పర్ఫెక్ట్గా దమ్మైందో. టేస్ట్ కూడా చాలా అంటే చాలా బాగుంది. అండ్ దీనికి కాంబినేషన్గా రైతా అయితే చేశాను. ఆనియన్స్, కీరా, క్యారెట్ అవన్నీ వేసి అయితే చేశాను. చాలా బాగా కుదిరింది మష్రూమ్ దమ్ బిర్యానీ ఆ రోజు. మీరు ఎప్పుడైనా ఇలా ఒకసారి ట్రై చేసి మీకు ఎలా వచ్చిందో కమెంట్ సెక్షన్లో కమెంట్ చేయండి. వీడియో నచ్చితే లైక్ చేయండి, అలానే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.